హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్ చేసి చూపించబోతున్నాను. వచ్చేసి పెసరపప్పు తోటకూర ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన కంటికైనా ఆరోగ్యానికైనా చాలా మంచిది. బ్లడ్కి కూడా ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి ఆకుకూర తోటకూర ఆకుకూరలు తినాలని డాక్టర్స్ కానీ అందరు పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. ఉత్త ఆకుకూర మార్చుకుంటే అంత రుచిగా టేస్టీగానే ఉంటుంది. అది కూడా మనం మంచిగా అల్లం వెల్లుల్లి వేసి చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ కారం వేసి. అలా కాకుండా పెసరపప్పుతోనే నేను మంచిగా మీకు తోటకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే ఈ పెసరపప్పు తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను, వచ్చేసి తోటకూర, ఉల్లిపాయ, సాల్ట్, పసుపు, వచ్చేసి ఒక పెద్ద మిర్చి తీసుకున్నాను, అలాగే కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఆయిల్. ఇవ్వండి మన పెసరపప్పు తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం చేస్తాను, మీరు చూడండి. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. సరేనా? పదండి వెళ్దాం. ఓకే అండి, మంచిగా కడాయి పెట్టాను. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. కాస్త హీట్ అవుతుంది. ఓకే, పర్లేదు, వేడి అవుతుంది. ఇక మనం ఇప్పుడు మంచిగా ఆయిల్ మాత్రం మనకు ఆకుకూరకి పెసరపప్పు తాలింపు అన్నిటికీ సరిపడేలాగా ఆయిల్ వేసుకోవాలండి. కాస్త ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ జీలకర్ర, ఓకే, వచ్చేసి ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను. కాస్త ఇంకొకటి వేసుకుంటామంటే కూడా మీరు ఎక్స్ట్రా వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, కర్రీ చాలా బాగుంటుంది ఫ్రై. ఓకే, మంచిగా వేయించుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి, పెద్ద మిర్చినే నేను 3 భాగాలు చేశానండి. మంచిగా మిర్చి కూడా వేయించుకుందాం. మన పెసరపప్పు తోటకూర ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని మీకు ఇదివరకే చెప్పాను. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే, మీరంతా టేస్టీగా చేసుకొని తింటారని నాకు వచ్చిన వంటలు నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఓకే, ఇందులో మనము చక్కగా కరివేపాకు పడగానే మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది మనకు. ఆనియన్స్ వైట్, గ్రీన్, సూపర్ అండి. డార్క్ గ్రీన్, థిక్ గ్రీన్, చాలా అంటే చాలా బాగుంది. ఇలా తాలింపు అంతా మనకు మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఇందులోకి పెసరపప్పు నానబెట్టుకున్నాను. సుమారుగా ఒక 2-3 గంటల పైన నానబెట్టానండి. ఎక్కువ నానినా పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు మనం పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఏంటి అలా వేసేసావు అనుకుంటున్నారా? ఇలానే వేయాలి. అది ఆల్రెడీ ఫ్రై అయితే మనకు మంచిగా పెసరపప్పు ఉడికిపోతుంది, ఫ్రై అవుతుంది కూడా మనకు. వాటితో పాటు ఉల్లిపాయలతో పాటు పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది, ఏం కాదు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆకుకూరతో అక్కడక్కడ పెసరపప్పు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వావ్, స్మెల్ అదిరిపోతుంది మంచిగా. మనకి మూందాలు తింటాం, ఎంత టేస్టీగా ఉంటాయో. మనకి రెడీమేడ్గా మూందాలు దొరుకుతాయి కదా, అలా అంత టేస్టీగా, క్రిస్పీగా, స్మూత్గా ఉంటుందండి ఈ ఫ్రై. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, దానిలో కాస్త అడుగంటేలాగా ఉంటుంది. అలా కాకుండా మనము ఒక్కొక్కసారి అలా కలుపుతూ ఉన్నాం. ఈలోగా నేను మీకు మనం ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఎండుమిర్చి అలాగే పెప్పర్, వీటన్నిటిని కలిపి మిక్సీ వేసుకుందాం. ఓకేనా? మనకు దీనికి మసాలా కావాలి కదా. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అన్నీ మంచిగా చిన్న జార్ తీసుకొని అందులో వేసేయండి. లేదంటే ఒక చిన్నది ఏదైనా దంచుకునేది ఉంటే కూడా మన ఇంట్లో అందులో వేసి దంచుకోండి, పర్లేదు, సరిపోతుంది.
ఇవి కాస్త మెదిగిన తర్వాత మనకు ఎండుమిర్చి ఇవన్నీ ఎల్లిపాయలు వేసి ఒక తిప్పండి, మంచిగా పేస్ట్ వస్తుంది. మనకి బ్యాళ్ళు వేగేలోగా నేను మిక్సీ వేసేస్తాను, మీరు కాస్త వెయిట్ చేయండి. వావ్, మంచిగా చూసారు కదా, పెసరపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చేసాయి. చాలా అంటే చాలా స్మెల్ అయితే అరోమా అద్దరిపోతుందండి. చూస్తున్నారా కలర్ ఎలా కనిపిస్తుంది, మంచిగా లైట్ గోల్డ్ కలర్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కలర్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా తీసి పక్కన బౌల్లో పెట్టేసుకుందాం. సౌండ్ వింటున్నారా? ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల మనకి తోటకూరలో ఈ పెసరపప్పు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ క్రిస్పీగా, కూర హెల్దీ ఫుడ్ అసలు మొత్తం వదలకుండా లాగేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇవంతా మంచిగా తీసేసుకోవాలన్నమాట. పర్లేదు, కొన్ని ఉన్నా ఏం కాదు, అన్నీ తీయాలంటే అవ్వదు కదండి, టైం పడుతుంది. మీరు కావాలంటే మొత్తం తీసేసుకోండి, నేను కాసిని వదిలేసాను, ఏం కాదు. ఇప్పుడు అందులోకి మనం ఎంచక్క తోటకూర ఉంది కదా, మంచిగా కడిగినామండి. ఒక 3 కట్టలు తీసుకున్న, హై ఫ్లేమ్లో మంట కాస్త ఫుల్గానే పెట్టుకొని మంచిగా వేసేసేయండి. తోటకూర ఎంత హై ఫ్లేమ్లో అది వేగితే మనకు అంత పొడిగా కాస్త మెత్తగా ఉండకుండా ఆకులు మంచిగా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సన్నని మంట పెట్టామంటే అది నీరు ఊరుతూనే ఉంటుందండి, మంచిగా వాటర్ ఊరి ఇంకా మెత్తగా చట్నీలాగా అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనకి ఈ విధంగా దాన్ని హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే కాస్త విడివిడిగా ఆకులు బాగుంటుందండి. కొన్ని తోటకూరలు త్వరగా మెత్తగా అయిపోయి గంధంలాగా అయిపోతాయి, కొన్ని ఆకుకూరలు అలాగే మనకి కాస్త పొడిగా ఆకు అలాగే అనిపిస్తుంది. అలా ఉంటే చాలామంది ఇష్టపడరు, మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆకుకూరని మగ్గించుకోండి, సింపుల్. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు నేను చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. ఈ ఆకుకూర మంచిగా వాటర్ ఊరి అది కూడా మెత్తగా అవుతుంది. ఈలోగా మనం మసాలా నేను మిక్సీ వేసాను, అది జార్లోకి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం, ఒక 1 స్పూను. ఘాట్ వస్తుంది. అలాగే సాల్ట్, మన ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. 1 స్పూన్నర ఈజీగా పడుతుంది. కానీ ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, కాస్త చూసి వేసుకోండి. ఆకుకూర చప్పగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త ఉప్పు ఎక్కువైనా అది తినేలాగా ఉండదు. ఇంకా చూస్తారు కదా, కాస్త పొడిగా మంచిగా ఆకుకూర కూడా ఫ్రై అయిపోయింది. ఇంకాస్త మగ్గాల. ఇవి కాడలతో సహా నేను కట్ చేసుకున్నానండి, కాబట్టి అది కాస్త మగ్గడానికి టైం పడుతుంది. టైం ఇస్తేనే మనం టేస్టీగా తినగలం. అది మగ్గాలంటే దానికి టైం ఇవ్వాలా, మనం వెయిట్ చేయాలి, ఇంకంతే. అప్పుడు అది మనం తినేటప్పుడు కూడా మనకి మంచిగా తినొచ్చు. లేదంటే ఆ ఉడకనివి తీసి పక్కన పడేసి అది మాత్రమే బ్యాళ్ళు ఏరుకొని తింటారు, అలా ఉండకూడదు. ఇవి కూడా మగ్గినాయంటే ఎంచక్క కర్రీ మొత్తం కంప్లీట్ చేయొచ్చు, హ్యాపీగా తినొచ్చు. రోటీస్లో కానీ పుల్కా కానీ చాలా బాగుంటుంది. నన్ను అడిగితే నేనైతే మంచిగా వేడి అన్నంలో కాస్త ఆకుకూర వేసుకొని మంచిగా లాగిచ్చేస్తాను, ఇంకంతే. ఇంకా రోటీలకైతే ఆ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. నమ్మేటప్పుడు ఆ పప్పుతో పాటు రొట్టె నములుతుంటే ఆహా ఏమి రుచిరా అనేలాగా ఉంటుంది. ఓకే, ఆకుకూర మంచిగా ఫ్రై అయింది. చూద్దాం మనం ఈ కోడలు మగ్గావో లేదో ఒకసారి అలా వాటిని ప్రెస్ చేసి చూద్దాం. వావ్, అవి కూడా మంచిగా మెత్తగా అయిపోయినాయండి, పర్లేదు. ఇంకా మనం ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెంచుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేద్దాం. కలర్ఫుల్గా ఉందా, ఉంటుంది మరి.
పెసరపప్పు తోటకూర ఫ్రై మజాక మరి ఇంకేమనుకుంటున్నారు. వావ్, సూపర్ అండి. అదేవిధంగా ఇందులోకి మనము వేయించుకున్న మసాలా, అబ్బా ఘాటుగా తుమ్ము వచ్చేస్తుంది నాకు ఇది మిక్సీ. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి, మిరియాల పొడి, అలాగే ఎల్లిపాయ, కాస్త జీలకర్ర, ఇవ్వండి. ఈ 4 ఐటమ్స్ మనము చక్కగా మిక్సీ వేసుకొని, మీరు కచ్చా పచ్చగానే వేసుకోవచ్చు, లేదంటే మెత్త పేస్ట్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కాస్త బరకగానే వేసాను. అది మనకు కనిపించదు, దాంట్లో కలిసిపోతుంది. అసలు అది ఉందా లేదా అనేది కూడా మనకు తెలియకుండా కలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని నేను చక్కగా కలిపేసుకోవాలి. ఆ మసాలా కూడా మనకు స్మెల్, పచ్చి వాసన లేకుండా చక్కగా కారము కలిసిపోవాలి. వావ్, చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం. ఫ్రై కర్రీ అని వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. కాస్త మంట సన్నగా పెట్టేసి నేను మన ఫైనల్ టచ్ కొత్తిమీరని తీసుకొస్తాను, సరేనా. ఏమి రుచి తినరామైన రుచి, రోజు తినా మరి మోసే తీరేది, తాజా ఆకుకూరలలో ఫ్రెష్గా ఉండేది తోటకూర. ఆ కూరని పెసరపప్పు వేసి ఎంచక్కా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము మన ఫైనల్ టచ్ ఒక గుప్పెడంతా మన కొత్తిమీర తురుము వేసేస్తున్నాను. వావ్, సూపర్ అండి. ఇంకా కలరు కాంబినేషన్ గోల్డ్ గ్రీన్ అండ్ కాంబినేషన్లో మనకి శారీస్ కూడా చాలా ఇష్టపడతాం కదా కలర్ కాంబినేషన్లో. కర్రీ కూడా ఆ రేంజ్లో ఉంది. ఓకేనా, చూసారు కదా, ఇది అండి మన పెసరపప్పు తోటకూర ఫ్రై. మీరు కూడా ఈ రెసిపీ మొత్తం వీడియో చూడండి, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.